ఆదివారం ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. సిడ్నీ నగరంలోని ప్రముఖ టూరిస్టు ప్రాంతమైన బాండీ బీచ్లో కొందరు దుండగులు పర్యాటకుల మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తంగా 16 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. యూదుల పండుగ ప్రారంభమైన తొలి రోజే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం. ఈ ఘటనలో భాగంగా ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు నిందితులు 50 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. అయితే బాండీ బీచ్ కాల్పులకి తెగబడిన నిందితులిద్దరూ తండ్రి కొడుకులని తెలిసింది. నిందితులని నవీన్ అక్రమ్, అతడి కొడుకు సాజిద్ అక్రమ్ గా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లానియన్ వెల్లడించారు. ఈ సంఘటనలో పోలీసులు జరిపిన కాల్పులలో నవీన్ అక్రమ్ అక్కడే మరణించగా సాజిద్ అక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యూదులని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన తండ్రి కొడుకులైన నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలియజేశారు. అయితే వారి మూలాలు పాకిస్తాన్లో ఉన్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన నవీన్ అక్రమ్ కుటుంబం చాలా కాలం నుంచి సిడ్నీ శివార్లలోని బోనిరెడ్ క్యాంపింగ్ ప్రాంతాలలో నివసిస్తూ వస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం రాత్రి ఈ 2 ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. దర్యాప్తులో అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. నవీద్ అక్రమ్ లైసెన్స్ పొందిన ఆయుధాలని విక్రయిస్తుంటాడని తేలింది. సోదాలు నిర్వహించి 6 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లుగా కమిషనర్ చెప్పారు. ఇక ఆదివారం సాయంత్రం 6:30 సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక నిందితుడు చెట్టు చాటున నక్కి సామాన్యుల మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇది గమనించిన 43 సంవత్సరాల అహ్మద్ అల్ అహ్మద్ వెంటనే చెట్టు దగ్గరికి వెళ్లి ఆ నిందితుడిని పట్టుకున్నాడు. అతడి చేతిలో ఉన్న తుపాకీని లాక్కొని ఆ నిందితుడికే గురిపెట్టాడు. మరొక నిందితుడు అతడి మీద కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ప్రాణాలకి తెగించి మరీ నిందితులతో పోరాడిన అహ్మద్ ని రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు.